ఎవడ్రా నీకు బావా? అయినా నేను నీకు బావేంట్రా? నేను నీకు అన్నని. నువ్వు ప్రేమించిన అమ్మాయి మెడలో తాళి కట్టిన దాని మొగుణ్ణి. అంటే అన్నని. పిచ్చేమైనా పట్టిందా నీకు? నేను ఇష్టపడిన పింకి మెడలో నువ్వు తాళి కట్టి నన్ను పిచ్చోని చేసావు. మరి ఆ పిచ్చి ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి కదా బావా. అంటే ఏమంటున్నావురా? ఇప్పుడు నా భార్య మెడలో నువ్వు తాళి కడతావా? నేను నీ అంత ఎదవని కాదు బావా. ఆల్రెడీ నీ చెల్లి మెడలో తాళి కట్టాను. రేయ్, నా చెల్లి మెడలో నువ్వు తాళి కట్టడం ఏంట్రా? పిచ్చి పిచ్చిగా ఉందా? నీ చెల్లి ఎదురుగానే ఉంది కదా బావా. నా కాలర్ పట్టుకునే బదులు తన మెడలో ఉన్న తాళి ఎవరు కట్టారో అడిగితే సరిపోతుంది కదా. అడుగు. శ్వేత, వీడింతలా మాట్లాడుతున్నా నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి? మాట్లాడు శ్వేత, వీడికి అర్థమయ్యేలా చెప్పు. మాట్లాడు శ్వేత. నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను బావా. చూడు, పింకీ, జీవన్కి మెంటల్ ఎక్కిపోతున్నట్టుంది. పాపం, కాఫీ ఇవ్వు, కొంచెం రిలాక్స్ అవుతాడేమో. శ్వేత రా. నా బాధ నీకు గోలగా ఉందా జీవన్? ఏయ్, పెళ్ళి లేదు గిల్లి లేదు, ఫోన్ పెట్టి ముందు. జీవన్, జీవన్ ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. వీడి కోసం నేను ఎంత త్యాగం చేశానో, మాతృత్వాన్ని కూడా అపవిత్రం చేసుకున్నాను. వీడికి ఇలా కాదు, వీడికి వీడి స్టైల్లోనే బుద్ధి చెప్పాలి. శ్వేత, ఆ తాళి తీసి వాడు మొహాన్ని కొడుదువురా. వాళ్ళు ఏం చేస్తారో నేను చూస్తాను. హారతి, నన్ను ఇరిటేట్ చేయదని చెప్పాను కదా. చెయ్యను జీవన్, నేను అక్కడికే వచ్చి తేల్చుకుంటాను. అస్సలు నీకు ఈ ఇంట్లోకి ఎంట్రీ ఉందా? నీకే ఎంట్రీ ఉన్నప్పుడు నాకుండదా జీవన్? నువ్వు గుమ్మంలో అడుగు పెడితే మెడ పట్టుకొని గెంటేస్తారు. ఇప్పుడు నీకు వీడియో పంపిస్తాను, చూడు జీవన్. ఆ వీడియో వాళ్ళకి చూపిస్తే ఎవరిని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారో అప్పుడు చెప్పు. హలో హలో హారతి, ఏం వీడియో? ఏంట్రా అన్నయ్య ఇది? ఈ వీడియో హారత్కి ఎలా వచ్చింది? ఇది గనక రాజు రూపాలు చూసినా, సూర్యప్రతాప్ గారు చూసినా మన బతుకులు జైలు పాలైపోతాయి. ఏదో ఒకటి చేసి ఆ హారతి ఇక్కడికి రాకుండా అడ్డుకో అన్నయ్య. చెప్పు.
హారతి నువ్వు ఇక్కడికి రాకు, నేనే అక్కడికి వస్తాను. రావడం మాత్రమే కాదు, నా మెడలో తాళి కట్టాలి. నేను వస్తాను కదా, మనం అక్కడ మాట్లాడుకుందాం, సరేనా? బాయ్. శ్వేత, హారతికి నా గురించి తెలియక నాతో పెట్టుకుంటోంది. అరే అన్నయ్య, ఇప్పుడున్న సిచ్యువేషన్లో హారతిని నువ్వేం చేయకన్నయ్య. ఎలాగోలా ఆ వీడియోని హారతి దగ్గర నుంచి కొట్టేస్తే చాలు. సరే శ్వేత, నువ్వు ఇక్కడే ఉండు. వెళ్ళి ఆ హారతి దగ్గర ఉన్న వీడియోల సంగతి చూస్తాను. ఆ తర్వాత ఈ గోపిగాడి సంగతి తెలుస్తాను. అసలు ఏం జరుగుతుంది శ్వేత? ఆ రాజుగాడి తమ్ముడు నీ మెడలో తాళి కట్టడం ఏంటి? అసలు నీకు వాడికి పరిచయం కూడా లేదు కదా. అసలు నువ్వెలా ఒప్పుకున్నావు? హారతి, నన్ను ఇరిటేట్ చేయదని చెప్పాను కదా. ఇప్పుడు నీకు వీడియో పంపిస్తాను, చూడు జీవన్. శ్వేత, హారతికి నా గురించి తెలియక నాతో పెట్టుకుంటోంది. అరే అన్నయ్య, ఇప్పుడున్న సిచ్యువేషన్లో హారతిని నువ్వేం చేయకన్నయ్య. ఎలాగోలా ఆ వీడియోని హారతి దగ్గర నుంచి కొట్టేస్తే చాలు. సరే శ్వేత, నువ్వు ఇక్కడే ఉండు. వెళ్ళి ఆ హారతి దగ్గర ఉన్న వీడియోల సంగతి చూస్తాను. ఆ తర్వాత ఈ గోపిగాడి సంగతి తెలుస్తాను. రాజు, జీవన్ కంటే ముందు మనం వెళ్తే ఆ వీడియోని మనం సంపాదించొచ్చు. రండమ్మ గారు వెళ్దాం.